నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారు ఈ శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకుంటున్నారని తెలిసింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చూసి అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడినారండి. అభిమానులు కూడా చాలామంది పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది ఏమి అనేది ఆందోళన చెందుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి కుడి భుజం విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో విజయవంతంగా జరిగిన ఈ శస్త్రచికిత్సపై ఆసుపత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేసినాయండి. పవన్ కళ్యాణ్ గారు కోలుకుంటున్నారని, ఇబ్బంది పడాల్సిన పని లేదని, శస్త్రచికిత్స కూడా విజయవంతంగా జరిగిందని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని మహారాష్ట్ర సీఎం వెళ్ళి అతని ఆరోగ్యం అడిగి తెలుసుకున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి యొక్క విషయాలన్నీ తెలుసుకోగలిగారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆరోగ్య పరిస్థితి అట్లాగే వైద్యులను అడిగి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏమి అనేది కూడా అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే అభిమానుల తాకిడితో పవన్ కళ్యాణ్ గారికి కుడి భుజము ఇబ్బంది అయిందని తెలుస్తుందండి. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఈ కుడి భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసింది. కాబట్టి ముంబై హాస్పిటల్ పవన్ను వెళ్ళి అక్కడ చూసినారు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన్ని వ్యక్తిగతంగా కలిశారు. అలాగే మహారాష్ట్ర సీఎం ఇంకా ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వస్తున్నారు. అభిమానుల తాకిడి ఎక్కువైంది. ఆసుపత్రి వద్ద అభిమానులు చాలా మంది గుమికూడారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయ నాయకులు, తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకులు, ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, సినీ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి క్యూ కడుతున్నారు. ఆసుపత్రి వద్ద ఘోరంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి తాకిడికి. అందుకనే ఆయన వ్యక్తిగతంగా కలిసే వాళ్ళు కలుస్తున్నారు, చూసి వెళ్తున్నారు. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, మహారాష్ట్ర సీఎం కలిసి వెళ్ళి చూసి మాట్లాడినారండి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వ్యక్తిగతంగా కలిశారు. పవన్ కళ్యాణ్తో పాటు ఆయన సతీమణి అన్న కొనిదలతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యుల బృందంతో కూడా సమావేశం, చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ గారు కానీ, మంత్రి అనగాని సత్యప్రసాద్ కానీ, జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నారాయణ మనోహర్ గారు కానీ, రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కూడా ఆసుపత్రిలో ఉన్నారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఒకసారి అభిమానులు, రాజకీయ ప్రముఖులు కూడా ఆయన కోసం చూస్తున్నారండి. అయితే పవన్ కళ్యాణ్ గారికి కుడి భుజానికి దాదాపు 3.5 గంటల పాటు ప్రత్యేక వైద్యుల బృందం శస్త్రచికిత్స నిర్వహించింది. అది 3.5 గంటలు చేసిన ఈ శస్త్రచికిత్సలో కుడి భుజానికి విజయవంతంగా సర్జరీ అయింది. చాలా కాలంగా ఉన్న భుజం గాయాన్ని ప్రజా కార్యక్రమాల కారణంగా ఆయన నిర్లక్ష్యం చేయడంతో సమస్య తీవ్రత పెరిగిందని వైద్యులు గుర్తించినట్లు చంద్రబాబు నాయుడు గారుకు వైద్యులు తెలిపారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కుడి భుజం ఎక్కువ నొప్పి రావడం, ఏమి ప్రాబ్లం అని తెలుసుకుంటే ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత చూశారు. ఎప్పుడో 2 నెలలకు ముందు ఇది శస్త్రచికిత్స చేయాలని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రజా కార్యక్రమాలు, ప్రజల గురించి ఆలోచిస్తూ, ప్రజల మధ్య తిరుగుతూ, ప్రజల కోసం ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. దాని కారణంగా 2 నెలలు లేటుగా కుడి భుజానికి శస్త్రచికిత్స చేసుకోవడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారి కుడి భుజానికి దాదాపు 3.5 గంటల పాటు ఈ శస్త్రచికిత్స సాగింది. ఈ కార్యక్రమం విజయవంతం అయింది. అభిమానులు కానీ, రాజకీయ నాయకులు కానీ, జనసేన వీర మహిళలు కానీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని,
మా నాయకుడు త్వరగా ప్రజల్లోకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏమి అనేది కూడా మాట్లాడి వచ్చారు. అలాగే ఇటీవల వైద్య పరీక్షలో గాయం తీవ్రంగా ఉన్నట్లు తేలడంతో వెంటనే ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారని, ప్రస్తుతం శస్త్రచికిత్స పూర్తిగా విజయవంతమైందని, పవన్ కోలుకుంటున్నారని కూడా వైద్యులు చెప్తున్నారు. ఇది ఎప్పుడో చేయాల్సిన శస్త్రచికిత్స, కానీ లేటుగా చేశారు. అయినా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మంచిగా కోలుకుంటున్నారు. అభిమానులకు కానీ అందరికి కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎప్పుడు వస్తాడు, ప్రజల్లోకి ఎప్పుడు తిరుగుతాడు అని అది కూడా జనాలలో విపరీతంగా క్రేజ్ ఉన్న నాయకుడు కదా. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు మాస్ లీడరు, ప్రజానాయకుడు, డిప్యూటీ సీఎంగా గుర్తింపు తెచ్చాడు. ఆ పదవికి ఎంతో మంది డిప్యూటీ సీఎంలుగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పట్లో ఒక్క డిప్యూటీ సీఎం కూడా పేరుకు తెచ్చుకున్నోళ్ళు కాదు. అట్లాంటి ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు అలా ముద్ర పడిపోయింది. డిప్యూటీ సీఎం అనే పదవికి కూడా ఇంత గౌరవం ఉంటుందా అని మొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు నిర్వహించారండి. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా చిరంజీవి గారు, కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి చూస్తున్నారు. కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. చిరంజీవి గారు కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని చూశారు. కాబట్టి చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పవన్ కళ్యాణ్ దగ్గరే ఉన్నారు. అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారిని మహారాష్ట్ర సీఎం కూడా వెళ్ళారు. అది ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగింది. కుడిభుజాన జరిగిన తెలిసింది. ఆయన మహారాష్ట్ర సీఎం వెళ్ళి ఆరోగ్య పరిస్థితులను కూడా అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కూడా మహారాష్ట్ర సీఎం గారు మాట్లాడుతున్నారండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోరుకోవాలని, ఎన్ని ఇబ్బందులైనా అన్ని విధంగా మేము సహకారం అందిస్తామని మహారాష్ట్ర సీఎం పవన్ కళ్యాణ్ గారికి చెప్పినట్లు తెలుస్తుంది. ఆసుపత్రికి వెళ్ళి అక్కడ చూసి రావడం జరిగింది. అలాగే జన సైనికులు, అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తున్నారు, చూస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇంకా దగ్గరే ఉన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి త్వరగా కోలుకోవాలని, మళ్ళీ ప్రజల్లోకి రావాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ పవన్ కళ్యాణ్ గారిని కుడిభుజం శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసిందండి. ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలనేది కూడా అందరి యొక్క కోరిక. జన సైనికులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి చాలా మంది ఆసుపత్రి వద్ద గుమికూడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక మాస్ లీడరు అంటేనే పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, తెలంగాణలో కూడా చాలా మంది జన సైనికులు పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వెళ్ళారు. అట్లే రాజకీయ నాయకులు, ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓదార్చి పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి చాలా మంది వెళ్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకుంటున్నారని మనకు తెలుస్తుంది. తిరిగి మళ్ళీ యథాస్థితిగా పవన్ కళ్యాణ్ గారు రావాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, మహారాష్ట్ర సీఎం గారు వెళ్ళి, అట్లాగే కుటుంబ సభ్యులైన చిరంజీవి గారు, నాగేంద్రబాబు గారు, ఇంకా సినీ ప్రముఖులు అందరూ కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా త్వరగా కోలుకోవాలని కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.